మునారా అగ్రో టెక్నాలజీస్. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మురళీ మోహన్. నేను వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్గా మునారా అగ్రో టెక్నాలజీలో చేస్తున్నాను. నాది వచ్చేసి నంద్యాల టెరిటరీ. మనం వచ్చేసి గాజులపల్లి గ్రామంలో ఉన్నాము. వారికి ఎంటెక్ అనే ప్రోడక్ట్ వరి పైన డెమో చేయించడం జరిగింది. పోయిన నెల ఆగస్టు నెల 14వ తారీఖు డెమో చేయించడం జరిగింది. ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు, మీ వివరాలు చెప్పండి సార్. నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్, గాజులపల్లి గ్రామంలో ఉంటాను. గట్టిగా చెప్పండి సార్. నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్, గాజులపల్లి గ్రామంలో ఉంటున్నాను. నేను 5 సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాను. మీకు ఈ వరి సాగులో బాగా అనుభవం ఉంది కదా? అవునండి. మీకు చాలా ప్రోడక్ట్లు మీరు వాడుతూ ఉంటారు, ఎరువులు వాడుతూ ఉంటారు, చాలా ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు. అవునండి. మీరు ఆ ప్రోడక్ట్ లో రిజల్ట్, మా ప్రోడక్ట్ రిజల్ట్ గమనించారు? గమనించానండి. మీకు తేడా అయితే కనపడుతుంది. మీకు ఆ డెమో చేపించినప్పుడు మీది ఏది వెరైటీ? ఇది BP2 వెరైటీ. ఇది BP2 వెరైటీ, ఇది BP2 వెరైటీ. అన్ని చుట్టుపక్కలంతా BP2 వెరైటీ. అన్ని ఒకటే రోజు నాటినారు కదా? ఇంచుమించు ఒకటే రోజు నాటినారు. తర్వాత వచ్చేసి నీళ్లు కానీ అన్ని ఒకటే. అయితే మీకు డెమో చేయించినప్పుడు ఫస్ట్ దఫా ఎరువులు మీరు దీనికి సమానంగా చేసినారు, దీనికి కూడా సమానం వేసినారు. మనం ఎంటెక్ అనే ప్రోడక్ట్ డెమో చేయించిన దానికి సమానంగా వేసినారు, చేయని దానికి కూడా సమానంగా వేసినారు. అంతే కదండి? ఇప్పుడు రెండో దఫా ఎరువులలో మీరు ఏమేమి వేసినారు? దీనికి వాడని దానికి ఏమేమి వేసినారు? వాడని దానికి 10-26 ప్లస్ 20-20 వేసామండి. ఎన్ని వేసినారు? ఎంత మోతాదు? ఒక మూట 10-26, సగం మూట 20-20 అండి. 20 ఇప్పుడు ఇది ఎంత పొలం ఉందో ఇది కూడా అంతే పొలం కదా? దీనికి ఏమి వేసినారు మీరు ఆ రోజు? దానికి ఏమీ లేదు, ఓన్లీ ఒక 10 పళ్ళు 10-26, ఒక 2 పళ్ళు 20-20-13 వేసామండి. దాంతో పాటు ఎంటెక్ వాడినారు. దానికి దీనికి ఒకటి రోజు కలిపి వేసాం. దానికి దీనికి మీరు ఏం తేడా గమనించారు? మీరు నలుపుదనం ఎంటెక్ వాడింది అయితే నలుపుదనం ఎక్కువ ఉంది, పిలకలు సమానంగా ఉన్నాయి, అధిక పిలకలు రావడం జరిగిందండి. దాంట్లో పిలకలు దీంట్లో పిలకలు సమానంగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఎంటెక్ వాడిన ప్రొడక్ట్ లోనే పిలకలు ఎక్కువగా ఉన్నాయి, పిలకలు కూడా సమానంగా వస్తున్నాయి, గంట కూడా బాగా కట్టింది, రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంది. ప్రతి రైతు చూసిన దానికి వాడిన దానికి అడుగుతున్నారు ఏమన్నా? అడుగుతున్నారు. మాక్సిమం 90% వాళ్ళే అడుగుతున్నారు. చూసిన వాళ్ళు అడుగుతున్నారు. ఇంకోటి, మీరు దాదాపు మీరు ఒక బస్తా 2 బస్తాలు దీనికి వేసినారు కదా? మీరు ఓన్లీ మీరు 10 పళ్ళు అంటే దాదాపు మీరు 15 కేజీలు మాత్రమే వేసినారు. దీనికి దాదాపు మీరు 60-70 పళ్ళు వేసినారు. 10 పళ్ళకి 60-70 పళ్ళకి చాలా తేడా ఉంది. దానికి రిజల్ట్ మీరు దాంతో పోలిస్తే ఇంకా వాడందే ఆ ఎరువు ఇంకా ఎక్సలెంట్ ఉంది. సార్ మీరు ఇది మీరు దారిలో ఇందాక రైతు కలిసినారు, మీరు కూడా ఒక రైతు కదా, మీకు తేడా అనేది గమనిస్తుంది. దీంట్లో వచ్చేసి మనం ఎంటెక్ డెమో చేయించినాము, దీంట్లో వచ్చేసి చేపియలేదు, దాంట్లో వచ్చేసి చేపియలేదు. ఇవన్నిట్లో మీకు తేడా గమనిస్తున్నారా? మీరు తేడా ఉంది సార్. ఇదే బాగుందా? దాదాపు దీనికి చేపించి మేము 15 రోజుల నుంచి 20 రోజులు అవుతుంది సార్. పోయిన నెల 14వ తారీఖు మేము చేపించినాము ఎంటెక్ అనే ప్రోడక్ట్ డెమో. పిలకలు బాగున్నాయి, సదరంగా ఉన్నాయి. దీనికి అంత లేదు. మీకు తెలిసి ఎన్ని పిలకలు అదనంగా ఉండొచ్చు? చూస్తేనే మీరు మీ అనుభవంలో మీరు చెప్పగలుగుతారు కదా, ఎన్ని పిలకలు అదనంగా ఉండొచ్చు మీకు తెలిసి? దీనికే దీంతో పోలిస్తే దీనికి ఒక పిలకకి కనీసం అంటే ఒక 10 పిలకలు ఒక గంట. దీనికి దానికి ఎక్కువనా? ఎన్ని పిలకలు ఉండొచ్చు మీకు తెలిసి? దీనికి దానికి ఒక 15 దాకా ఉంటాయి. 15 పిలకలు ఎక్కువనే ఉండొచ్చు. వాడిన దానికి పోలిస్తే 15 పిలకలు అదనంగానే ఉంటాయి. సార్ షరీఫ్ గారు మీరు చెప్పండి అండి, మీకు ఎన్ని పిలకలు అదనంగా ఉంటాయి? మీరు నాకు 40 పైన ఉన్నాయండి. ఇప్పుడు వాడిన దాంట్లో ఎన్ని ఉంటాయి? వాడిన దాంట్లో 30-35 అట్టు ఉన్నాయి. వాడిన దాంట్లో ఏమో 40-70 కానీ ఎక్కువనే ఉండే, 80 వరకు ఉన్నాయి. వాయమ్మ అన్న, మీరు భాషపై మీరు ఆ రోజు డెమో చేయించారు, మీరు కూడా ఉన్నారు కదా? మీరు ఒక్క నిమిషం ఉన్నారు దగ్గర అండి, మీరు కూడా ఉన్నారు కదా, మీకేం తేడా గమనించారు? మీరు తేడా చాలా ఉంది సార్. దానికి దీనికి ఆ మందుకు చల్లిన దానికి ఇప్పటికి కూడా దాన్ని డోస్ తగ్గకుండా ఉంది, దాని పవర్ అనేది తగ్గకుండా ఉంది. తగ్గకుండా ఉంది. అది దాన్ని ఇంకొకటి పిలక లావ్ వచ్చేసి గంట బాగా కట్టింది. ఆ లెవెల్ గంట ఇప్పుడే కట్టిందంటే ఇంకా 3 నెలలు ఉంది దాని టైము. అంతవరకు ఇంకా లావ్ కావచ్చు. కరెక్టే మీరు అనేది. ఇంకోటి, మీరు ఎంటెక్ అనేది వాడుతున్నారు కదా, మీకు కర్ర బిరుస్తనం ఉంటుంది కదా, మీకు కర్ర బిరుస్తనం ఏ విధంగా కనపడుతుంది? వాడిన దాంట్లో కొంచెం బిరుతనం తక్కువ ఉంది. ఇది కొంచెం బిరుగానే ఉంది. నలుపు ఏదైనా తగ్గిందా? ఇప్పుడు ఎంటెక్ వాడిన దాంట్లో నలుపు తగ్గిందేమన్నా? తగ్గలే. ఏమంటే మేము 10 పళ్ళు ఉంది అని వేసినాం, తగ్గలే. వేయాలంటే తిరగాల అట్లా. ఇంకోటి, ఇప్పుడు మీరు దీంట్లో ఎరుపుతనం మీరు గమనించారా? ఎరుపు ఉంది. అది ఎరుపు ఉంటే దానికి ఎక్కువ వేసుకుంటా వచ్చినాము, ఎక్కువ ఎరువులు వేసుకుంటూ వస్తున్నాం. దాన్ని కలపాలని దీన్ని
ఎక్కువ వాడుకుంటున్నాం. దాన్ని కలపాలని చెప్పి దీని ఎక్కువ వాడుకుంటున్నాం. అదే దీన్ని సమానం చేద్దామనే ఉద్దేశంతో దానికి ఎక్కువ ఎరువులు వేస్తున్నారు. మీరు దీంట్లో వచ్చేసి ఎంటెక్ అనే ప్రోడక్ట్ లో మనకు ఒకటి డిఎంపిపి అనే ఒక టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల 45 రోజుల నుంచి 60 రోజుల పాటు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా 45 రోజుల నుంచి 60 రోజుల పాటు ఆకు అనేది నలుపుగానే ఉంటుంది పక్కా కంపల్సరీగా. రెండోది వచ్చేసి మీరు వేసినా వేయకపోయినా మీరు ఎంటెక్ వేసినారంటే ఖచ్చితంగా గంట వేరు వ్యవస్థ బలంగా పిలకలు గ్రోత్ నలుపు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరుకంటూ సపరేట్గా గంట గురికలు వేయాల్సిన అవసరమే లేదు, యూరియా బస్తాలు వేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఒక ఎంటెక్ మీరు వేసుకుంటా అంటే ఎరువులు, దాంతోపాటు ఆ ఎరువుల మోతాదు కూడా తగ్గించుకోండి. మీరు ఇదే రిజల్ట్ మీకు ఇదే మీ కళ్ళ ముందు కనపడించడానికి ఇట్లా ఉంటే తగ్గుతుంది. ఒక బస్తా 2 బస్తాలు అయితే ఇంకా పొలం కోసే వరకు పని చేస్తుంది ఈ వాడిన మందుకు అయితే. అట్లా మీకు నలుపు కనపడుతుందన్న? మీకు నలుపు దాని సరే అవతల చేనుకి ఎర్రగా ఉంది, ఇది నల్లగా ఏమన్నా అవతల చేను ఎర్రగా ఉంది, కొంచెం నల్లగా ఉంది. అట్లా ఈ నలుపు అనేది మీకు తగ్గదన్న. ఇంకోటి మన భూమిలో చౌడు ఏమన్నా కూడా మనకు చౌడు విరిగిపోతుంది. చౌడు అనేది విరిగిపోయి బాగా గ్రోత్ మెత్తదనం నలుపు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇదే ఎంటెక్ ఒక పనిదానం అనమాట. అందుకే మీకు ఇవన్నీ చూపించడానికి జరుగుతుంది. ప్రతి రైతు వాడుకొని మీరు చెప్పగలుగుతారా? చెప్తాం సార్. మీకు రిజల్ట్ కనపడుతుంది కాబట్టి ప్రతి రైతు వాడుకొని చెప్పగలుగుతారా? చెప్తాం. షరీఫ్ భాయ్ మీరు రిఫర్ చేస్తానండి రైతులకైతే నేనైతే. ఇది మీకు కంపెనీ అనేది యూరోకేమ్ అనేది మనది మునరా కంపెనీ తరఫున మేము వచ్చినాము. మీరు ప్రతి రైతు వాడుకోమని చెప్పండి సలహా. కంపల్సరీ చెప్తానండి అన్నా. మీకు ఆ రోజు డెమో చేపించేటప్పుడు దీంట్లో ఎన్ని పిలకలు ఉన్నాయని? ఆ రోజు 6, అధికంగా 8, 6 లేక 8. వాడిన దాంట్లో అప్పుడప్పుడైతే మామూలుగా 6, 8 ఉన్నాయి. దీంట్లో సమానంగా ఉన్నాయి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి వాడింది పొలము, ఇది వచ్చేసి వాడని పొలము. మీకు పిలకలు అనేవి ఒకసారి మనం కౌంట్ చేసి చూపిద్దాము. ఒక రైతుకి ఎవరికైనా వాడుకోవాలంటే ఇప్పుడు ఇది వాడుకోవడం వలన రైతుకి ఎంత లాభం ఉంటుంది మీరు చెప్పండి? 1800 దాకా, ఎకరాకు 1800 దాకా లాభమే రైతుకి. ఎందుకంటే ఇది మందు అడగదు, మందు అడగదు. ఒకసారి వేస్తే గానీ ఆ మందు అడగదు. ఇదైతే మాక్సిమం మందు కంపల్సరీ వాడిన రైతులైతే కంపల్సరీ మందు వేసుకోవాల్సిందే. ఇంకోటి వచ్చేసి దీంట్లో ఒకసారి మనము పిలకలు కానీ గ్రోత్ కానీ రైతులకి వాడిన దాంట్లో తేడా చూపిద్దాము. ఒకసారి చూపిద్దాము. మీరే ఒకసారి తీయండి భాషపై పెరకండి. భాషపై ఇది వచ్చేసి వాడింది కదా, ఇది అన్నకిచ్చే పట్టుకుంటాడు. ఇది వాడినది. ఇది దాదాపుగా మనకి ఎన్ని రోజులు అయింది వేసి? ఇది 20 రోజులు అయింది కదా. ఒకసారి వాడింది చూపించండి భాషపై. ఇది వచ్చేసి వాడంది, ఇది వచ్చేసి ఎంటెక్ వాడిన పొలం అన్న. మీరు వేరు వ్యవస్థ గమనించారంటే, వేరు వ్యవస్థ చూసినారా మీరు? ఒకసారి కడగండి. అది మట్టి చూసినారా ఎట్లుందో? ఏం లేదు, చూపిద్దామని అంతే. ఏం లేదు, వాడతారు కదా వాడేతోళ్ళని, అంతే, వేరే ఏం లేదు అన్న. ఇది వచ్చేసి ఎంటెక్ వాడని పొలం, ఇది వచ్చేసి ఎంటెక్ వాడిన పొలం. కొంచెం మీరు దగ్గర అంటేనా దీంట్లో మీరు ఒకసారి భాషపై మీరు దాంట్లో పిలకలు ఎంచండి. దీంట్లో మీరు వాడని దాంట్లో ఎన్ని పిలకలు ఉన్నాయి మీరు ఎంచండి. ఏమన్నా ఎన్ని ఉండయా? మచ్చు ఉండేవి. ఒకసారి ఎంచండి అన్న. ఇవల్ల వచ్చేది 8, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. వాడని దాంట్లో వచ్చేసి 27 పిలకలు ఉన్నాయి. అవునండి అన్న, మీరు పట్టుకోండి అన్న. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48,
49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61. సగానికి సగం ఉన్నాయి. ఎంత ఉన్నాయి భాష? వాడిన దాంట్లో వాడిన దాంట్లో 27 ఉన్నాయి, వాడిన దాంట్లో 60 ఉన్నాయి. 60 ఉన్నాయి. అంటే మనం గుళికలు, ఈ గంట గుళికలు ఇవన్నీ చేసినా చేయకపోయినా ఒక ఎంటేక్ వాడడం వలన దాదాపు మనకు ఎంటేక్ వాడిన దాంట్లో 60 పిలకలు ఉన్నాయి, వాడిన దాంట్లో వచ్చేసి మనకి 25 పిలకలు ఉన్నాయి. ఇది వాడింది, ఇది వాడినది వేరు వ్యవస్థ. ఒకసారి బాబు దగ్గరగా ఇది ఒకసారి వేరు వ్యవస్థ అన్న. ఇది పట్టుకుంటే మీకు చేయి పట్టుకోనికి వస్తుంది, ఇది పట్టుకోనికి వస్తుంది. ఇది అంతలా ఉంది. కర్ర బిరుస్తానని చూడండి మీరు, కర్ర బిరుస్తానని చూడండి, దీంట్లో చూడండి, దీంట్లో చూడండి ఎంత తేడా ఉందో. అట్లా కర్ర బిరుస్తానం ఉంటే మీకు కాండం తొలచు పురుగు ఇవన్నీ అటాక్ కావు. దాంట్లో మన దాంట్లో ఎంటెక్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కాండం తొలచు పురుగు కర్ర బిరుసుగు ఉంటుంది కాబట్టి కాండం తొలచు పురుగు అనేది అటాక్ కాదనమాట. మన కాండం కింద ఇక్కడ నుంచే కదా మనకి కాండం తొలచు పురుగు అటాక్. అట్లా అదే అనమాట. భాషాభాయ్ థ్యాంక్ యూ, భాషాభాయ్ థ్యాంక్స్.